అందులో ఏమి తోచుకోలేడు, ఏం ఆలోచించేదండి, తీసే దూకే 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 అంటారు. వాటన్నిటిని సరి చేసుకోవాలి. మనం ఎలా సరి చేసుకోవాలి? ఆ గ్రహాలన్నీ సరిగా ఉండాలంటే మన జీవితాన్ని దారిలో పెట్టుకోవాలి. మొట్టమొదట మనకి మేలు జరగాలి అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది పంచాంగం వింటేనో లేకపోతే రాశి ఫలాలు చెప్పుకొని, రాశి ఫలాలు చెప్పారు కదా మనకి దాంట్లో ఉన్నటువంటి ఆదాయ వ్యయాల వల్ల మనకు అన్ని మార్పులు వస్తాయని అనుకోద్దండి. మీకు ఈ 9 గ్రహాలు ఏవైతే ఉన్నాయో వాటి ఫలితాలు మనం మంచిగా ఉండాలంటే మన జీవితాల్లో, మన జాతకంలో అవి ఎంత సరిగా లేవనివైనా సరే మనం ఇలాంటి నియమాలు కొన్ని పాటిస్తే చక్కగా ఉంటాయి. మొట్టమొదట సూర్యుడిని చూద్దాం. సూర్యుడు గ్రహరాజు. సూర్యుడు అంటే మన తండ్రి. తండ్రికి మన పై అధికారులకి ఎంత గౌరవం ఇవ్వాలో అంత గౌరవం ఇవ్వండి. ఇచ్చినప్పుడు సూర్యుడు మీ జాతకంలో సరిగా లేడని ఎవరిలో చెప్పినా సరే ఖచ్చితంగా తండ్రిని జాగ్రత్తగా చూసుకోండి, పై వాళ్ళతో జాగ్రత్తగా వర్తించండి, రాజుగారిని జాగ్రత్తగా గౌరవించండి. చేస్తే మీకు సూర్యుడు బాగుపడిపోతాడు జాతకంలో. అలాగే ఇవాళ ఉన్న యూత్ అంటే యువతులు అందరూ కూడా ఇంకెందుకులేండి, మిగతా వాళ్ళు కూడా వాళ్ళని చూసి మనం చెడిపోతున్నాం. అందుకని ఎవడైతే సూర్యోదయం అయిన తర్వాత, సూర్యుడు ఉదయించిన తర్వాత నిద్రలేస్తాడో వాళ్ళ జాతకంలో సూర్యుడు ఎంత బాగా ఉన్నా పనిచేయడు. సింపుల్. సూర్యుడు ఉదయించిన తర్వాత నిద్ర లేచేవాడికి సూర్యుడు ఎప్పుడు కూడా బలహీనంగానే ఉంటాడు. సింపుల్. అలాగే చంద్రుడు తల్లిని సూచిస్తాడు, తల్లి లాంటి స్త్రీలను సూచిస్తాడు. భార్యని కాకుండా పరస్త్రీలందరినీ కూడా తల్లిగా చూసేటువంటి స్వభావం ఉంటే మీ చంద్రుడు ఎంత నీచరాశిలో ఉన్నా, ఎంత కష్టపడేవాడుగా ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా ఆ చంద్రుడు శుభంగా ఉండి మీకు శుభ ఫలితాన్ని ఇస్తాడు. అలాగే ఇతరుల మనసుల్ని కష్టపెట్టకుండా ఉండాలి మనం. ఇతరుల మనస్సు ఎవరిదాని ఆధీనంలో ఉంటుంది? చంద్రామ మనసో జాత చక్షు సూర్యో అజాయత ఉంది కదా. చంద్రుడు మనస్సు అంటే ఇతరుల మనస్సుని కష్టపెట్టకుండా మాట్లాడాలి, తల్లిలాగా అందరినీ చూడాలి. ఇలా చేసినప్పుడు, తల్లికి గౌరవం ఇచ్చినప్పుడు చంద్రుడు మీ జాతకంలో ఎంత బాగోకపోయినా ఆయన చక్కగా పనిచేస్తాడు, మీకు మనశ్శాంతి అప్పుడు దొరుకుతుంది. కుజుడు అన్నదమ్ములతో, అలాగే మన అత్తో పాటు ఉండేటువంటి కొలీగ్స్తో మనకి సంబంధాలు చక్కగా ఉంటే వాళ్ళతో చక్కగా మనం ప్రవర్తిస్తే కుజుడు ఎప్పుడూ బాగుంటాడు. అంటే మనకి బాగుండాలి అంటే ఏం చేయాలి? అందరితో చక్కగా ఉండాలి, అన్నదమ్ములతో చక్కగా ఉండాలి, మన కొలీగ్స్తో, మన పక్కన ఏది చదువుకున్న చోట అయినా కావచ్చు, ఉద్యోగంలో అయినా కావచ్చు, మరో చోట అయినా కావచ్చు, పక్కవాడిని కూడా గౌరవంగా చూడాలి. అలాంటప్పుడు మనకి అన్ని విధాల కుజుడు బాగుంటాడు. కోపాలు ఆవేశాలు తగ్గించుకోవాలి. కోపాలు ఆవేశాలు అంటే బీపీలు తగ్గించుకోవాలి. అలాంటప్పుడు మనకు అన్ని విధాలా బాగుంటుంది. తర్వాత బుధుడు బాగుండాలి అంటే అక్కా చెల్లెళ్ళు, అలాగే మేనత్తలు, వీళ్ళతో సరిగా ఉండాలి. అలాగే ఎదురువాడు కొద్దిగా తెలివి తక్కువగా ఉన్నా, తెలియక మాట్లాడినా వాడిని ఎక్కిరించకూడదు. బుధుడు బుద్ధికి ప్రతీక. ఎదురువాడి బుద్ధి కాస్త తక్కువ ఉండొచ్చు, బుద్ధిమాంద్యం ఉండొచ్చు. అలానే వాడిని గేలి చేయటం, తక్కువ చేయటం, వాడి మీద సెటైర్లు విరసటం, ఇలాంటి పనులు చేసామంటే మన జాతకంలో బుధుడు చెడిపోతాడు. గురువు మనకి శిక్షణ ఇచ్చేవాళ్ళు, మార్గదర్శకులు ఎవరైతే ఉంటారో వారిని నిరంతరం గౌరవిస్తూనే ఉండాలి. గురువుని గౌరవించకపోతే మన జీవితంలో ఏది సాధించలేము. మనం జాతకంలో చాలాసార్లు మనం అనుకుంటాం గురుడు అందరికంటే శుభగ్రహం, శుభాన్ని ఇస్తాడని. చాలామందికి తెలియని విషయం, గురుడు ఎంత శుభాన్ని ఇస్తాడో గురుడు ఇచ్చేంత అశుభం ఇంకే గ్రహము ఇవ్వదు. శని మనకి చెడు చేస్తారని మనం నమ్ముతాం, కానీ శని ఇచ్చేంత ఉచ్చస్థితి, పరమోన్నత స్థితి ఇంకెవరు ఇవ్వరు. ఎందుకు అంటే గురువుని నాడీ జాతకాల్లో, నాడీ శాస్త్రంలో మనకి గురువని, గురుస్థానంలో ఉన్నవాడని, శనిని సేవకా స్థానంలో ఉన్నవాడని చెప్తున్నారు. అటువంటి గురువు అంటే మన గురువు గారు.
గురువు గారి యొక్క శాపం తగిలితే ఇంకా జీవితంలో మనిషి ఎదుగుతాడండి? ఎదగడు. శని మన పనివాడు ఎంత ఏడిపించినా వాడు మనం చెప్పిన పని చేసుకుంటూ పోతే కనుక మనం అనుకున్నది సాధించమా? అందుకని శని ఎప్పుడూ కూడా మీరు గమనిస్తే ఎంతమంది రాజకీయ నాయకులు ఉండని, ఎంతమంది మహానుభావులు అని, ఎంతమంది ఉన్నత స్థితి పొందని శని దశలోను, శని అంతర్దశలోను, లేకపోతే ఏలినాడు శని దశలోను గొప్ప గొప్ప ఉచ్చ పదవులకి ఎదిగారు వాళ్ళందరూ. గురుడు అద్భుతంగా జాతకంలో ఉండి కూడా గురుడు సప్తమంలో ఉంటే, అంటే భార్యాస్థానం లేదా భర్త స్థానంలో ఉంటే చాలా మంచిదయ్యా, భార్య గుణవతి భర్త గుణవంతుడు, శ్రీరాముడు సీతారాయణ ఉంటారంటారు. కానీ గురుడు సప్తమంలో ఉండి విడిపోయిన జాతకాలు కొన్ని వందలు చూశాను నేను. మరి గురుడు శుభం కదా ఎందుకు చేయడు అంటే, ఈరోజు ఉన్న తరంలో పెద్దల్ని గౌరవించడం పోయి, గురువుల్ని గౌరవించడం పోయి, మన మార్గదర్శకుల్ని అందరి మీద సెటైర్లు వేయటం, సినిమాల నిండా గురువులను అవమానించటం, మనం బయట కూడా గురువు గారంటే లెక్క లేకుండా పోవడం జరగటం వల్ల, అంతేగాక మనం ఒక గురువుని నమ్ముకొని ఉండకపోవడం వల్ల, ఒక గురువు అంటే ఇవాళ టీవీలో ఒక ఆయన బాగా చెప్పంగానే ఆయన నమస్కారం పెట్టి గురువు గారు అంటాం. రేపు ఇంకో ఆయన వచ్చి చెప్తాడు, ఆయనకి నమస్కారం, ఆయన గురువు గారు. ఎంతమంది గురువులు ఉంటారు? గురువులు ఎంతమంది అయినా ఉండొచ్చుట. కానీ శిష్యుడనేవాడుట మొట్టమొదటి గురువుని ఏం చేయాలి ఎన్నుకునే ముందేట 100 రకాల టెస్టులు పెట్టచ్చుట గురువు గారికి. పెట్టి ఈయన గురువు నా గురువుగా ఉండటానికి పనికొస్తాడా లేదా టెస్ట్ చేసుకోవచ్చుట. కానీ ఒక్కసారి టెస్ట్ చేసి ఈయన నాకు గురువు అనుకున్న తర్వాత ఆయన్ని దాటి మరో చోటికి వెళ్తే వీడి జీవితం ఈ జీవితమే కాదు, 100 జన్మలు 1000 జన్మలు ఎత్తినా వీడి జీవితానికి నిష్కృతి లేదని చెప్పారు. ఎందుకంటే గురువుని ఎన్నుకోకముందే మనం నిర్ణయించుకోవాలి, ఈయన ఎన్నుకోవాలి అవుతాను. ఓసారి ఎన్నుకున్న తర్వాత గురువుని అవమానపరిచి పక్కకి వెళ్ళరాదు. ఇవాళ మనకి వేల మంది గురువులు తయారవటం వల్ల, మనకంటూ ప్రత్యేకంగా ఒక గురువుని నమ్ముకుని ఉండలేకపోవడం వల్ల, ఆ గురువు గారి వ్యక్తిగత జీవితాన్ని చూస్తూ ఆయన మీద నిందారోపణలు, నేరారోపణలు ఇవన్నీ కూడా చేస్తుంటే వాటిని పరిశీలిస్తూ అసలు గురువు గారు చెప్పిన తత్వం పక్కకి వెళ్ళిపోతుంది. గురువుగారు ఇవాళ వంకాయ కూర తిన్నారా, ఆయన ఉల్లిపాయ బజ్జీ తిన్నాడా, ఈ ఆలోచనలు పెరిగిపోతున్నాయి. గురువు గారి వ్యక్తిగత జీవితం మనకు అనవసరం. ఆయన వ్యక్తిగత జీవితంలో ఎలా అయినా ఉండనండి, గురువు గారు ఎలా ఉన్నా సరే ఆయన మనకేం చెప్పారు అన్నది మనకి ముఖ్యం. అది గుర్తుపెట్టుకోండి. అలా గురువుని అలా చూస్తేనే మీ జాతకంలో గురువు బలం ఉంటుంది, లేకపోతే ఉండదు. శుక్రుడు అలంకారానికి, కళలకి, వీటికి ప్రతినిధి. అందుకనే ఇంటిని ఎంత చక్కగా అలంకరించుకుంటామో, ఎంత శుభ్రంగా ఉంచుకుంటామో, మన పరిసరాల్ని, మన బట్టల్ని, వేసుకునే వాటిని ఎంత శుభ్రంగా ఉంచుకుంటామో, ఎంత చక్కగా ఉంచుకుంటామో అంత బాగా శుక్రుడు మనకి యోగిస్తాడు. సింపుల్. అన్ని పరిసరాల్ని, ఇంటిని, వాతావరణాన్ని అన్నిటిని శుభ్రంగా ఉంచుకోండి. శుక్రుడు జాతకంలో బాగుంటాడు. శని మనకంటే కింద వారిని, పేదల్ని, కార్మికుల్ని ఇబ్బంది పెట్టడం కానీ, పరుషంగా మాట్లాడటం కానీ చేయకూడదు. రాహు అయితే కనుక అబద్ధాలు చెప్పడం, మోసం చేయటం, తప్పుడు ప్రచారాలు చేయటం చేస్తే రాహు వల్ల ఒక్కసారి పైన ఉన్నవాడు కింద పడితే మళ్ళీ లేవడు. కేతు పశుపక్ష్యాదులు, అలాగే మూగజీవాలు, వీటన్నిటికీ కూడా మనకి చేతనైనంత సేవ చేసుకుంటే పశుపక్ష్యాదులకి, మూగశీవాలకి ఎంత పెట్టగలమో, ఏదైనా ఇవ్వగలమో, వేసవికాలంలో కాసిన నీళ్లు, కాస్త గ్రాసం, ఇవేగా అడిగేది. గ్రాసాన్ని, నీళ్లు మనం ఇచ్చామనుకోండి, కేతువు జాతకంలో బలంగా తయారవుతాడు. ఇవి మనం తెలుసుకోవాలి. తెలుసుకున్నప్పుడు మాత్రమే మన జీవితం బాగుంటుంది. ఇవేమీ లేకుండా మనం అలా పంతులు గారికి డబ్బులు ఇచ్చాం, లేకపోతే గుళ్ళో మనం ప్రతిరోజు కూడా అభిషేకానికి డబ్బులు కట్టాం, సంవత్సరం కట్టేసాం, రోజు మన గోత్రనామాలతో పూజలు జరుగుతున్నాయంటే, మన గోత్రనామాలతో ఎవరో చేస్తుంటే ఆ పుణ్యం వస్తుందండి, రాదని నేను అంటలేదు. కానీ మన కోసం మనం ఏం చేస్తున్నాం అన్నది ముందు భగవంతుడు చూస్తాడు. అందుకనే మనకి శాస్త్రం చెప్పింది ఏంటంటే, మొత్తం 7 వంతుల కర్మ ఉంటుందట. అంటే 7 వంతుల్లో 6 వంతులు మనిషి చేయాలట. షడ్భాగంతు మనుష్యాణం సప్తమంతు దైవ చింతనం అన్నారు. మనిషి కష్టపడటం అనేది 6 వంతులు కష్టపడి, అయ్యా నాకు చేతనైనంత కష్టపడ్డానయ్యా దేవుడా,
నాకు ఫలితాన్ని ఇస్తావో లేదో నీ చేతిలో ఉంది అని అప్పుడు ప్రార్థించాలట. అలా ప్రార్థించినప్పుడు ఆయన ఫలితం ఇస్తే ఓకే, ఇవ్వలేదు మళ్ళీ కష్టపడాలట. అది శాస్త్రం చెప్పి